ఇంట్లోనే అరటికాయ బజ్జీలు చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి మంచి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అరటికాయలు తీసుకొని దానిపైన స్కిన్ మొత్తం పీల్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మీకు దేంతో అయితే కంఫర్ట్గా ఉంటుందో దాంతో ఇట్లా స్లైస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా సన్నగా చేసుకోవాలి. మరీ దొడ్డు ఉంటే కూడా ఇట్లా కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న వాటర్లో డిప్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి నల్లబడిపోతాయి కదా, కలిపి పెట్టుకోవాలి. ఒక హాఫ్ కేజీ అంతా నేను శనగపిండి తీసుకున్నా. అందులో ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నా. తర్వాత మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపి పక్కన ఉంచుకోవాలి. సేమ్ మనం మిర్చి పిండి ఎట్లయితే కలుపుకుంటామో అట్లా వాటర్ వేసుకుంటూ మిర్చి పిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ కారం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఇలా ఈ కారంలో ముంచుకొని మనం పిండిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. పిండిలో కొంచెం వేడి ఆయిల్ అయితే వేసే వీడియో నాది మిస్ అయింది. మీరు తప్పకుండా కొంచెం మసిలే నూనె పోసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మంచిగా డీప్ ఫ్రై చేసుకొని తినేయడమే.